పవిత్రాత్మ నామమునా కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలి యేసయ్యా. ఆదివారం గొప్ప అద్భుతాలు యేసు ప్రభు చేసిన రోజు. కరుణ జపమాలకు మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు అందరికీ అద్భుతాలు, స్వస్థత జరగాలని, కట్టబడిన ప్రతి ఒక్కరు విడుదలను పొందాలని ఆశతో ఈరోజు ప్రార్థిస్తాం. ఏరువా మేరీ సౌఖ్యకి గడిచిన కాలంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచుండగా ఈ సంవత్సరమంతా దేవుని సంరక్షణ, ఆరోగ్యం, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించినట్లుగా చదువులలో శ్రద్ధ, జ్ఞాపక శక్తి కొరకు ఏరువా విజయ్ సాగర్ రెడ్డి, మేరీ సుచరిత, మేరీ షాన్వీలపై దేవుని దీవెనల కొరకు ఆర్థికంగా మెరుగుపడినట్లుగా కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు తుమ్మ అల్ఫోన్స్ రెడ్డి మరియు చిన్నమ్మ, అలాగే స్పందన బాబురావులను దేవుడు నూతన గృహముతో దీవించినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అనేక మందికి దేవుడు ఈ రోజుల్లో నూతన గృహం ప్రవచన రూపంలో ఇస్తున్నాడు. మీకు కూడా ఇవ్వాలని ప్రార్థించండి. జే మరియ లహరి జన్మదినోత్సవంగా ఆ బిడ్డ మంచి ఆరోగ్యం, దైవ భయం కలిగి జీవించినట్లుగా, మంచి జ్ఞాపక శక్తి, బంగారు భవిష్యత్తు, రాయబోయే ఎగ్జామ్లో దేవుడు తోడుగా ఉండినట్లుగా మంచి జ్ఞానం. ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జి ఫాతిమా మరియు సరిత. జే మరియ లహరి, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. పి ఆనంద్, పి అభినంద్ యూపీఎస్సి ఎగ్జామ్లో మంచి విజయం సాధించినందుకు కృతజ్ఞతగా దేవుని కరుణామూర్తి కరుణను కృతజ్ఞతగా దేవుని చిత్తానుసారముగా ప్రభు వారి కుటుంబమును నడిపించినట్లుగా ఫాదర్ సిరిల్ గారికి, ముత్తంగి బృందం యొక్క మంచి ఆరోగ్యం, దీర్ఘాయుస్ కొరకు కరుణ జపమాల ద్వారా ఈ గొప్ప కార్యం జరిగించిన దేవునికి కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంను స్పాన్సర్ చేస్తున్న వారు పి యేసుదాస్, మేరీ రాణి, పి అభిషేక్, పి అభినంద్. మీ అందరి యొక్క ఉద్దేశములను కూడా ఈరోజు ఆదివారం ప్రభువుకు అర్పిస్తూ మంచి కాపరి అని విన్నాం. ఈరోజు ఆ మంచి కాపరి మన అందరికీ ప్రాణం ఇస్తాడని విన్నాం. ప్రభు మనల్ని దీవించమని, మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడత్తగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. అందరు కలిసి పరలోక జపము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల
పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు ప్రభు రాకడ ద్వారా ఆయన చేయాలని అనుకున్న మిషన్ మేనిఫెస్టో అంటారు. ఆయన పరిచర్యకు ఆధారమైన ఒక వాక్కు లూకా 4:18. బందీయులకు విడుదల, చెరసాలలో ఉన్నవారికి విడుదల అని రాయబడి ఉన్నది. అనేక బంధకాలు మనలో ఉన్నాయి. ఒప్పుకుంటే విడుదల ఈరోజు జరుగునుగాక. అనేకమైన చెరసాలలో మనము మన కుటుంబం ఉన్నాం. అందువలన ఈరోజు పాట కూడా కట్టబడిన ప్రజలల్లా విడుదలను పొందాలి అని పాడినప్పుడు అది ప్రవచన రూపంలో మీరు మాతో పాటు పాడండి, విడుదల కలుగునుగాక. యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో లాజరు బయటకు వచ్చాడు, కానీ కట్లు అలాగే ఉన్నాయి. కట్లు విప్పి ఆయనను పోనిండు అని ప్రభు పలికాడు. In John chapter 11th chapter we hear after Lazarus came out, you are still bound. Jesus said, unbind him and let him go. ఈరోజు మనందరినీ దేవుడు కట్లని విప్పి విడుదలనిచ్చి స్వస్థపరచి అద్భుతాలు చేయునుగాక. అపోస్తల చర్యలు 10:38 పరిశుద్ధాత్మతో శక్తితో దేవుడు నజరేయుడైన యేసును ఎట్లా అభిషేకించునేది మీకు తెలియను. ఆయన అంతటా పర్యటించుచు మేలు చేయుచు పిశాచు శక్తికి లోబడిన వారందరూ బాగు చేసెను. ఏలయన దేవుడు ఆయనతో ఉండెను. Acts of the Apostle chapter 10 verse 38, filled with the power of the Holy Spirit, Jesus of Nazareth went around doing good and casting out every evil because God's power was on him. ఈరోజు అదే శక్తి మనలో కూడా పనిచేయునుగాక. పాడదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. దేవా నా దేవా, దేవా నా దేవా. పరిశుద్ధాత్మతో నింపబడి వ్యాధిగ్రస్తులను బాగు చేసావే. మా వ్యాధులను బాగు చేయుమా. పరిశుద్ధాత్మతో నింపబడి వ్యాధిగ్రస్తులను బాగు చేసావే. మా వ్యాధులను బాగు చేయుమా. దేవా మా దేవా, దేవా నా దేవా. ఒక్కసారి పాడితే 2 సార్లు ప్రార్థించిన దానికి సమానం. కట్లన్నీ విప్పబడునుగా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు ద్వారా క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. శరణ్య ఆలక్య శోభ మీ అందరినీ దేవుడు పేరు పెట్టి పిలువమంటున్నాడు. జోఆనస్, ఎందుకు నీవు దిగులుతో ఉన్నావు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. రెండవ గుర్తులో ఉన్న ప్రియమైన సహోదరి సహోదరులారా, గలాతీ 3:13 క్రీస్తు మన కొరకు ఒక శాపమై ధర్మశాస్త్రము తెచ్చిపెట్టిన శాపము నుండి మనలను విముక్తులను చేశాను. పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నట్లు చెట్లకు వేలాడవేయబడిన ప్రతి వ్యక్తియు శాపగ్రస్తుడు. జీసస్ హ్యాంగ్స్ ఆన్ ద క్రాస్ అండ్ ఇట్ ఈస్ రిటన్, దోస్ హూ హ్యాంగ్ ఆన్ ద ట్రీ క్రాస్ ఈస్ అ కర్స్డ్ పర్సన్. హీ టుక్ అవర్ కర్స్ అపాన్ హిమ్. వాట్ అ జాయ్ ఫర్ హిమ్. ఈరోజు కూడా మనం ధ్యానించాం, మన కొరకై ఆయన త్యాగ బలిగా మారిపోయాడు, గొర్రెలను కాపాడే కాపరి ఆయనని. అలాగే 1 పేతురు 2:24 ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువ పైకి చేర్చను. సిలువకు చేర్చను. హీ క్యారీడ్ ఆల్ అవర్ సిన్స్ అండ్ టుక్ ఇట్ అండ్ సరెండర్డ్ అండ్ రీచ్డ్ ఇట్ టు ద క్రాస్. సో ఇట్స్ నో మోర్ దేర్. దట్స్ ద మీనింగ్. ఇప్పుడు ఆ శాపం మనలో లేదని మాట. ఆ నమ్ముతున్న వాళ్ళు ఈరోజు ప్రవచన రూపంలో ఈ పాటను పాడతారా? శాపములు తొలగిపోయి ఆశీర్వాదకరమైన సంవత్సరం ప్రారంభమయ్యే రోజు ఇది. ఆమేన్. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. కట్టబడిన ప్రజలల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలల్లా కల్వారి చేరాలయ్యా. సిలువ పైన శాపాలను మోసిన దేవుని వారా, అందరి పాప శాపాలు తొలగిపోనుగా. ఆమేన్. సిలువ పైన శాపాలను మోసి శాపాలను తొలగించవే, మా శాపాలను తొలగించుమా. సిలువ పైన శాపాలను మోసి శాపాలను తొలగించవే, మా శాపాలను తొలగించుమా. దేవా నా దేవా, దేవా నా దేవా. దయచేసి ఎవరో ఏదో శాపం ఉందని చెప్తే నమ్మవద్దు. ఆల్రెడీ ఇప్పుడు డిక్లేర్ చేశారు, శాపం ఇంకా ఉండదు మీ ఇంటిలో. ప్రార్థించండి ప్రవచన రూపంలో. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. రూపా అనే వ్యక్తి ఫారిన్లో ఉన్నావు. ఆ వ్యక్తి కోసం ప్రార్థిస్తున్న కుటుంబం ఇక్కడ ఉన్నారు. రూపా జీవితంలో దేవుడు మీ ప్రార్థనను బట్టి అద్భుతాలు చేస్తాడు. షీలా, నీవు కష్టపడి ఇన్ని రోజులు ఉన్నటువంటి పరిస్థితికి దేవుడు విముక్తినిచ్చే పాట ఇది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం, ఆ సాయం సమయమున పిశాచి పీడితులకు అనేకులను యేసు వద్దకు తీసుకొని రాగా ఒక్క మాటతో ఆయన పిశాచములను పారద్రోలి రోగ విముక్తిని ప్రజలకు దయచేశాడు. Matthew 8:16 says, in that evening time people brought many possessed people, and with one word he cast out the demons and also healed the sick. ఆ కాలం మన కాలంలో రావాలని ఈ పాట పాడదామా ప్రేమైన సహోదరి సహోదరులారా? కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. బంధకాలను విరుగగొట్టి విడుదల నివ్వుమయ్యా. ప్రశాంత జీవితం కావాలయ్యా. బంధకాలను విరుగగొట్టి విడుదల నివ్వుమయ్యా. ప్రశాంతత జీవితం కావాలయ్యా. దేవా నా దేవా, దేవా నా దేవా. ప్రతి గుర్తులో ఒక విన్నపం ఉంది. అవన్నీ దేవుడు ఆలకించునుగాక. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసు క్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ముత్తంగిలో పెద్ద హాల్లో జరుగుతున్నటువంటి పనులన్నిటినీ జ్ఞాపకం చేసుకొని కరెక్ట్ అయిన మెటీరియల్తో మనము ఈ పనులన్నీ కొనసాగించుటకు దేవుడు ప్రత్యేక వరప్రసాదం దయచేయాలని, జరుగుతున్న పనులన్నింటినీ దేవుడు తన ఆధీనంలో ఉంచుకోవాలని, వీలు ఉంటే మీలో సాధ్యమైన వాళ్ళు ఒక్క పూట ప్రతిరోజు అది జరిగి ముగించే వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఎవ్రీ డే దోస్ హూ క్యాన్ one meal, if you can skip and pray for this great work which is going to become a shadow for people, that God may give us the wisdom to carry it out the way He wants. Please continue to pray. ఈ పనులను మిమ్మలను సంరక్షణలో ఉంచుకోవాలని అందరూ కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు మా గృహమును మా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును జరుగుతున్న పనులన్నిటినీ DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకొందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా అమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరులారా, అప్పు బాధలు, పేదరికం ఒక సైడు ప్రజలకు అలాగే ఉంది, కానీ ధనవంతులుగానే ఉన్నారు. ఇండియాలో ఉన్నటువంటి ఆస్తి సంపదలు అందరికీ సరిపోయి ఇతరులకు ఇచ్చే విధంగా ఉన్నదని చాలామంది అంటున్నారు. కానీ పేదరికం మాత్రం కొందరిని వదలలేదు. అందుకే మనలాంటి వాళ్ళు, అయ్యా అందరికీ సమృద్ధి కలగాలయ్యా, అందుకే మేము ఉన్నామయ్యా అని మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉన్నాం. అందుకే ఫిలిప్పీ 4:19 క్రీస్తు యేసు నందలి తన ఐశ్వర్యముతో నా దేవుడు మీ అవసరములన్నిటినీ తీర్చును కాక అంటున్నాడు. అంటే నా దేవుడు అంటున్నాడు, ఆయన అనుభవం అది. నాకు చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడంటున్నాడు. కష్టపడి పని చేసి ప్రసంగం చెప్పాడు ఒక సైడు, పని చేసి బ్రతికాడు భోజనం కోసం. అలాంటి మనిషి రాసిన లేఖ ఇది. Philippians 4:19 it is said, out of the riches of his glory my God may he supply all your needs. My God means his own experience. కాండం 28వ అధ్యాయం 12వ వచనం పలికినట్టు, మీరు చాలా జాతులకు అప్పు ఇత్తురు కానీ ఏ జాతికి మీరు అప్పు పడరు. You will start lending to others. You will never take the loan. ఎంతమందికి అభిషేక ఆశీర్వాద ప్రవచనములు కుటుంబాలలో కావాలో పాడండి నాతో పాటు. అప్పు క్యాన్సల్. కట్టబడిన ప్రజలెల్లా
విడుదల పొందాలయ్యా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా కల్వారి చేరాలయ్యా. అప్పు బాధలు పేదరికం నేడే తొలగాలయ్యా. సమృద్ధి కలుగాలయ్యా. అప్పు బాధలు పేదరికం నేడే తొలగాలయ్యా. సమృద్ధి కలుగాలయ్యా. దేవా నా దేవా, దేవా నా దేవా. ఈ గుర్తులో రుణ మార్పిడి జరుగును కాక. ఆమేన్. Yes, every kind of loan should disappear from your family. ఆమేన్. అందరికి ఇవ్వాలి, మీరు ఇతరులకు ఇచ్చే విధంగా ప్రభు దీవించును గాక. ఆమేన్. చెప్తారు ఒకరోజు సాక్ష్యం. ఆమేన్. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మధ్యలో ఇక్కడ జరుగుతున్న పనుల కోసం ఒక్క పూట ఉపవాసం ఉండమన్నాను. దానితో పాటు దయచేసి మే 19 తర్వాత మే 26 నుంచి 29వ రోజు జరుగుతున్న పెందెకోస్తు పండుగ తర్వాత స్వస్థత మహాసభ రెండింటిని కూడా ఆ ప్రార్థనలు కలిపి మీరు ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. విపరీతమైన మండుటి ఎండ, ఈ పరిస్థితుల్లో ప్రజలు చాలా బాధపడుతున్నారు. ఒకవైపు వర్షం పడాలని ప్రార్థన చేస్తే అటు రైతులకు ఇబ్బంది. సో దేవుడు బ్యాలెన్స్ చేయగలుగుతాడు. ఎటు వర్షం పడకూడదు, ఎటు పడాలో అలా ఆయన మార్చగలుగుతాడు. అలాంటి దేవుడు మన దేవుడు. దయచేసి ఈ పరిస్థితిలో ఉన్న ప్రజల కోసం ప్రార్థించండి. అటువైపు రైతులు చాలామంది వేదనతో ఉన్నారు, ఇటువైపు ప్రజలు మండుతున్న ఎండలో బాధపడుతున్నారు. ఇవి రెండింటిని కంట్రోల్ చేయగలిగిన శక్తి మన దగ్గర లేదు. రిమోట్ కంట్రోల్ ఉన్న వ్యక్తి మన దేవుడు. ప్రార్థన చేస్తూ ఉండండి. మరి ముఖ్యంగా ఎవరైతే ఈ నెలలో రేపటి దినం నుండి జరుగుతున్న తెలుగు వడకానికి వస్తున్నారో మీరు మీ పరిస్థితి నుండి దేవుడు మిమ్మల్ని పునరుత్థానం చేయునుగాక. ఏ పరిస్థితి అయినా ఈ తిరిగి వెళ్ళినప్పుడు మీ ఇంటిలో దేవుడు విడుదల, స్వస్థత, అద్భుతాలు జరిగించి ఉత్థాన మహిమను మీరు చూచే దినములు వచ్చునుగా. పాడదమా 1 యోహాను 3:8 సైతాను కృత్యం నశింపచేయుటకే దేవుని పుత్రుడు అవతరించను. ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ ఈవిల్ ద సన్ ఆఫ్ గాడ్ అపియర్డ్. 1 John 3:8. దేవా
దేవా దేవా నా దేవా. సాతాను కృత్యములను నశింపచే అవతరించావయ్యా, మాకు విడుదల కావాలయ్యా. సాతాను కృత్యములను నశింపచేయ అవతరించావయ్యా, మాకు విడుదల కావాలయ్యా. సాతాను కృత్యములను నశింపచేయ అవతరించావయ్యా, మాకు విడుదల కావాలయ్యా. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా, కట్టబడిన ప్రజలల్లా విడుదల పొందాలయ్యా. గాయపడిన ప్రజలెల్లా నీ కల్వారి చేరాలయ్యా. గాయపడిన ప్రజలల్లా నీ కల్వారి చేరాలయ్యా. దేవా 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 దేవా. ప్రతి సైతాను ప్రయత్నములు కృత్యములన్నీ యేసు నామములో ఇప్పుడే పాట ద్వారా తొలగిపోవునుగా. ఆమేన్. Every bondage, every satanic bondages, let it be destroyed by this prophetic message of the song. ఆమేన్. ఈ ప్రవచనములు ఈ రోజు పాడినదని మీ ఇంటిలో జరిగిందని అనేక మంది మైకి పట్టుకొని సాక్ష్యం చెప్పే రోజులు వచ్చునుగా. ఆమేన్. ప్రార్థనతో ముగిస్తాం ఆశీర్వాదంతో. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను బంధింపబడిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వ్యాధిగ్రస్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉత్థానం అవ్వాలని రేపటి దినమున జరుగుతున్న ఉడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు ఆదివారం ఆరాధనకు వచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఒక పూట ఉపవాసం ఉండి పనులు తర్వాత జరుగుతున్న కార్యం కోసం ప్రార్థిస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు మరియు రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాతావరణంలో బాధల్లో ఉన్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యెరూషలేం ఇరాన్ దేశం మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట విన్నపాలు రాసి ఇచ్చిన ప్రజల మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దయచేసి రేపు వచ్చేవాళ్ళు తప్పనిసరిగా ఆధార్ కార్డు జెరాక్స్ ఒరిజినల్ తీసుకురండి, లేకపోతే అడ్మిట్ చేసుకోరు. ప్లీజ్ బ్రింగ్ యువర్ ఆధార్ జెరాక్స్ అండ్ ఒరిజినల్ ఫర్ ద రెట్రీట్, అదర్వైజ్ దే వోంట్ అడ్మిట్ యూ. తల వంచి దేవుని ఆశీర్వాదం కొరకు ప్రార్థిస్తాం. ప్రభు మీతో మీ కుటుంబ సభ్యులందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రవచనముగా పాడిన ప్రతి దేవుని మాట
పితా పుత్ర పవిత్రాత్మ నామమున స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం అద్భుతముగా మీ ఇంటిలో మారునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, as we sang the prophetic message today, may that happen and may you become a testimony. In Jesus' name we pray. కట్టబడిన ప్రజలెల్లా విడుదల పొందాలయ్యా, గాయపడిన ప్రజలెల్లా యేసయ్యా నీవు మరణించిన కల్వారి చేరాలయ్యా.